ఆస్కర్ సాంగ్ మామూలుగా ఉందా? మన కీరవాణి సార్ మర్చిపోయాను, థ్యాంక్ యూ, బాగానే గుర్చేశారు. మన కీరవాణి సార్ గారికి మేము ఆస్కర్ ఎప్పుడో ఇస్తాం. ఇప్పుడు మన వెంకీ మామ సాంగ్ ఉంది, కొండపల్లి రాజా గుండె చూడర్రా బసవన్న. ఇప్పుడు 90లో పాటలు కీరవాణి సార్ అని మామూలు అంటే అది చెప్తున్నా. దేవుడే సాంగ్ స్నేహం, మన ముస్తఫా సాంగ్ రెహమాన్ గారిదే, మన స్నేహం కోసం మెగాస్టార్ గారిదే, మన మహర్షిలో అంతా చాలా చాలా కావాల్సిన వారు. సో ఏంటంటే నేను ఇంకా స్నానం చేయలేదు. మనం అంతా డిసిప్లిన్ ఫెలోస్. స్నానం చేయకుండా థియేటర్లోకి వెళ్తే మోహన్ బాబు గారు ఊరుగారు, మళ్ళీ సీతమ్మ వాకిట్లో శ్రీమల చుట్టూ సమంత్ గారు ఫ్యాన్స్ అందరూ పళ్ళు రాలుకొట్టేస్తారు. అందుకే నేను హ్యాపీగా రేపు మార్నింగ్ నాసామి రంగా ఎర్లీ మార్నింగ్ లేచి బాగా పూజ చేసుకుని స్నానం చేసే పద్ధతిగా నాసామి రంగా నుంచి నేను స్టార్ట్ చేస్తాను. హ్యాపీ. ఇంకోటి మర్చిపోయాను, మన యవాంక గారికి ఇంగ్లీష్ టీచర్, మన మంచు లక్ష్మి గారికి తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు అందరూ ఇంట్లో చుట్టాలు వస్తారు కాబట్టి మన మంచు లక్ష్మి గారిని ట్రోల్ చేయడం అనేసి ఆవిడ చెప్పిన వినండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. థ్యాంక్ యూ సో మచ్. చూసాను అదే చెప్పా నేను ఇందాక కూడా చెప్పాను, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చెప్పి అందరికి. ఇప్పుడు ఈ పండక్కి వచ్చే సినిమాలు అయినా సరే, అన్న కూడా అదే అన్నాడు, పండక్కి వచ్చే సినిమాలు ఆ సినిమా ఇట్ అయిపోద్ది, ఈ సినిమా ఇట్ అయిపోద్ది, ఆ సినిమా డమేల్ దిమేల్ వద్దు. ఇవన్నీ పండక్కి అన్ని సినిమాలు ఆడతాయి, అన్ని సినిమాలు వస్తాయి. కానీ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ పండక్కి వచ్చే ప్రతి ఒక్క సినిమాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. చూడండి, ఇప్పుడు సినిమా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ చెప్పేది ఒకటే, నేను జనాలకు చెప్పట్లేదు, వాళ్ళకే. ఈ సంక్రాంతికి చూడండి, ఏ సినిమా జనాలకి బాగా ఎక్కుతుంది, ఏ సినిమా వల్ల మనకు వేల కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్ల ఆదాయం మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆలోచన చేయండి. బాగా ఆలోచించి ఏ సినిమాకి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ సినిమాయే బాగా నెట్టు ఎక్కువ వస్తుంది అప్పుడు. అందుకని ఈ సంక్రాంతికి అందరూ బాగా మైండ్ పెట్టి ఆలోచన చేసి ఏ సినిమా జనాలకు కావాలో, అంటే ఇప్పుడు ఒకటే జనాలు పదే ఎగబడి మరి చూస్తున్నారంటే ఆ సినిమా జనాలకు కావాలని అర్థం. ఇప్పుడు జనాలు నేను ఒకనన్నా, నేను మన తెలుగు సినిమా ఫీల్డ్ అన్నా, మన తెలుగు సినిమాలన్నా నాకు బాగా ఇష్టం, నాకు గౌరవం, నాకు అభిప్రాయం. అదే అంటారు కదా, అదేందో ఇంగ్లీష్ నాకు రాదు, మక్కువ. నాకు తెలుగు సినిమాలన్నా, తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న హీరోలన్నా, డైరెక్టర్లన్నా నాకు బాగా ఇష్టం. హీరోయిన్లన్నా, ఆ ప్రొడ్యూసర్లన్నా, అందరూ చేసే యాక్టర్స్ అన్నా నాకు బాగా ఇష్టం. అందరూ చూడండి, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ చెప్పేది ఒకటే, ఈ సంక్రాంతి సినిమాలు అందరూ చూస్తారు జనం. మీరు రిసీవ్ చేసుకోవాల్సింది ఏంటంటే జనాలకి ఏ సినిమాలు కావాలో అలాంటివి తీయండి. ఇంకోటి ఏంటంటే సినిమాలు తీయడం వల్ల జనాల్లో మార్పులు రావాలి, మన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వండి. అంతేగాని ఎంతసేపు సినిమాలు దయచేసి రొమాన్సులు వద్దు, ఈ డ్యాన్సులు ఫైట్లు వద్దు. సినిమా అనేది జనాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దయచేసి అలాంటి సినిమాలే తీయండి. ఒకవేళ తీయకపోతే అంటే ఏంది తెలుగు చెప్పు నాకు ఏదన్నా. ఇదే నేను అట్టట్లేదన్నా, నేను చెప్పేది ఏంటంటే అదే కదా, అది మన చేతులు లేదు కదా. నేను చూడ, నేను 2 సినిమాలు చూసిన తర్వాత ఏ సినిమా హిట్ అవుతుందో అప్పుడు చెప్తా. ట్రైలర్ ప్రకారం కూడా నాకు 2 సినిమాలు హిట్ అవుతా అనిపిస్తుంది, సాంగ్స్ ప్రకారం కూడా నాకు 2 సినిమాలు హిట్ అవుతా అనిపిస్తుంది, డైరెక్షన్ ప్రకారం కూడా 2 సినిమాలు హిట్, యాక్టింగ్ ప్రకారం కూడా 2 సినిమాలు హిట్, ఫైట్ల ప్రకారం కూడా 2 సినిమాలు హిట్, డ్యాన్స్ ప్రకారం కూడా 2 సినిమాలు హిట్, డబ్బుల ప్రకారం కూడా 2 సినిమాలు హిట్టే. ఇక్కడ ఏ సినిమా తీసుకున్నా ఏ సినిమా తక్కువ కాదు, అన్ని సినిమాలు చూడండి. జనాలు చెప్పేది ఏంటంటే నేను ఒకటే, అన్ని సినిమాలు మనం చూద్దాం, ఆదరిద్దాం. ఒకవేళ టికెట్ కానీ దొరకపోతే సినిమా థియేటర్లో దూరండి, లేకపోతే ఒక 4 రోజులు అది టీవీకి వస్తుంది అప్పుడైనా చూడండి, లేకపోతే వస్తాయి కదా చూసేవాళ్ళు ఎట్ట చూస్తారు. అన్ని సినిమాలు చూసేయండి, ఎక్కడో దగ్గర సెల్ ఫోన్లో చూడండి, టీవీలో చూడండి, థియేటర్లో చూడండి, ఎక్కడ చూడండి, నిజం తెలుసుకోండి. సినిమా అనేది ఒక పెద్ద ఫేకుకి రియాలిటీకి తేడా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తున్నాండి. అంతవరకు నేను మీతో తెలుగులోనే మాట్లాడతాను, తెలుగు భాష మాట్లాడుకుందాం. జై తెలుగు తల్లి, జై తెలుగు దేశం కదన్నా, జై తెలుగు తల్లి, జై తెలుగు రాష్ట్రం, జై తెలుగు ఇండస్ట్రీ, జై తెలుగు తల్లి. తీసుకో.